విజయనగరంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని మృతి చెందిన జన సైనికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. జన సైనికులకు అండగా జనసేన ఎప్పుడూ ఉంటుందని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. చిన్న చిన్న మనస్పర్ధలు, కమ్యూనికేషన్ గ్యాప్లు ఉంటే అర్థం చేసుకుని సర్దుకుపోవాల్సిందిగా మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. అంకిత భావంతో పనిచేసిందో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన క్రియాశీలకం సభ్యత్వం ఒక ముఖ్యమైన దిశ. ఎందుకంటే చాలా మందికి తెలియపోవచ్చు, కానీ ఈ రోజున మనం రాష్ట్ర వ్యాప్తంగా 24,18,00,000 రూపాయలు మనం మన జన సైనికులకి, వారి కుటుంబాలకి మనం అందించగలిగామంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఈ కార్యక్రమం ద్వారా ఆ కుటుంబాలందరూ కూడా నేను మా అందరి తరఫున, మీ అందరి తరఫున భరోసా ఇస్తున్నాను. ఎప్పుడు మేము మీకు అండగా ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా కూడా దయచేసి మీరు అధైర్యపడకుండా, మీరు ఒక జన సైనికుడు మీతో పాటు ఏ విధంగా ప్రయాణం చేశాడో ఈరోజు మేము కూడా మీతో పాటు ఆ విధంగా నిలబడతాం. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇక్కడ పంపించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మన పార్టీ బలోపేతం కోసం అందరం కూడా కలిసి పనిచేద్దాం, కృషి చేద్దాం. గతంలో ఏ విధంగా మనం కార్యక్రమాలు చేశామో ఆ స్ఫూర్తిని మనం ముందు తీసుకెళ్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, కోఆపరేటివ్ బాడీస్లో కానివ్వండి, లేదా మీకు రేపటి రోజున ప్రభుత్వం అందించే అనేక పథకాల ద్వారా కానివ్వండి, ఖచ్చితంగా మన జనసేన పార్టీకి రావాల్సిన గుర్తింపు తప్పకుండా ఈ ప్రభుత్వంలో వస్తుందని మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నారు. కానీ మనందరం కూడా ఒకే మాట మీద నిలబడాలి. ఆ మాట ఏంటంటే, మన నాయకుడు ఏం చెప్తే అది వినాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆలోచనలు, ఆయన చెప్పిన మాటల్ని మనం తూచా తప్పకుండా క్షేత్రస్థాయిలో మనం అమలుపరచాలి. దాన్ని మీరు గౌరవించాలి.